కాసేపట్లో ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు పోలవరంతో పాటు పలు అంశాలపై ప్రధానితో చర్చ. చట్టాలను ఉల్లంఘిస్తే వదిలేది లేదు. వైసీపీ నేతలకు మంత్రి లోకేష్ వార్నింగ్. శంషాబాద్ ఎయిర్పోర్టులో దేవినేని అవినాష్ కు షాక్. లుకౌట్ నోటీసుల కారణంగా వెనక్కి పంపిన అధికారులు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన మాజీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు పిలిచిన పోలీసులు. ఏపీ వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు. పలు నియోజకవర్గాల్లో ప్రారంభించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్. పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చ. గవర్నర్ గా కేసీఆర్, కేంద్ర మంత్రిగా కేటీఆర్. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్. ఈ నెల 18న తెలంగాణ సీఎల్పీ సమావేశం. రాజ్యసభ ఎన్నికలు, ప్రభుత్వ నిర్ణయాలపై చర్చ. ఢిల్లీలో సీఎం రేవంత్ ఇంటికి అభిషేక్ సింఘ్వి. మర్యాదపూర్వకంగా భేటీ అయిన కాంగ్రెస్ నేత. తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన కేటీఆర్. అక్కా చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం లేదంటూ ట్వీట్. తుంగభద్ర డ్యాం 19వ గేటు బిగింపులో పురోగతి. ఫలిస్తున్న ఇంజనీర్ల కృషి. దళిత మహిళపై 3rd డిగ్రీ కేసు దర్యాప్తు వేగవంతం. ఇన్స్పెక్టర్ సహా 4 కానిస్టేబుళ్లపై కేసు నమోదు. నిజాంపేట్ కార్పొరేషన్లో హైడ్రా కూల్చివేతలు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో సీరియస్ యాక్షన్. మెట్పల్లి బాలుడి కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్. చిన్నారులను విక్రయిస్తున్న భార్యాభర్తలు. తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ శోభ. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు. నింగిలోకి తీసుకువెళ్లిన SSLV-3 రాకెట్. శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ శుభాకాంక్షలు. కాసేపట్లో కేంద్ర ఎన్నికల కమిషన్ మీడియా సమావేశం. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం.